Hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. Dear students, those who are watching first time my YouTube channel, please do subscribe immediately for latest updates. Okay? సో ఎట్టకేలకు మనం ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చింది. మనం ముందుగానే అనుకున్న దాని ప్రకారము జోసా కౌన్సిలింగ్, జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వచ్చే ఛాన్స్ ఉందనుకున్నాము. అలాగే ఆ కౌన్సిలింగ్ తర్వాతనే ఇంజనీరింగ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, 3 విడతల్లో జరగనున్న ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ, జూలై 19 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్, జూన్ 30 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్, జూలై 19 నుంచి రెండో విడత కౌన్సిలింగ్, జూలై 24న ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు. ఓకే, జూలై 30న ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్, ఆగస్టు 5న తుది విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు. చూడండి, జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, అలాగే రెండో విడత కౌన్సిలింగ్ జూలై 19 నుంచి, సీట్ల కేటాయింపు జూలై 24న, మూడో విడత కౌన్సిలింగ్ జూలై 30 నుంచి, సీట్ల కేటాయింపు ఆగస్టు 5న. ఓకే, చూడండి, ఇవి కౌన్సిలింగ్ షెడ్యూలు. సో జోసా కౌన్సిలింగ్ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి కింద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పైకి స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్కి. ఇక ఈ కౌన్సిలింగ్లో మనము రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇంతకుముందే మనము మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి అవేంటో చెక్ చేసుకోండి. రిక్వైర్డ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ 2024. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వేరియస్ సైట్స్లో నుంచి రిజల్ట్ చెక్ చేసుకొని ఉంటారు, అది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. కాకపోతే మనకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే లేటర్ మనం డౌన్లోడ్ చేద్దామంటే ఆ సైట్ తీసేయచ్చు. అందుకని అఫీషియల్ వెబ్సైట్ నుంచి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ 2024 ఇది ఎట్లాగో మీ దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డ్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆధార్ కార్డులో అప్డేటెడ్ ఆధార్ కార్డ్, థంబ్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, నేమ్ కరెక్షన్ ఏమన్నా ఉన్నా చేసుకోవాల్సి ఉంటుంది, అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ షీట్ ఇది ఎలాగో మీ దగ్గర ఉంటుంది. 6th స్టాండర్డ్ టు ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, సో 6th స్టాండర్డ్ టు 10th మీ దగ్గర ఉండే ఉంటుంది. ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ మీరు చదివిన కాలేజ్కి వెళ్తే టీసీతో పాటు ఇస్తారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇస్తారు. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, లాంగ్ మెమో వస్తుంది ఇంటర్మీడియట్కి సంబంధించి, అది కూడా మీ కాలేజ్లో ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ అప్లికేబుల్ అన్నారు చూడండి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ 1/1/2024 నుంచి తీసి ఉండాలి. December 31 తీసుకున్నా కూడా అది వ్యాలిడ్ అవ్వదు. 2024 మెన్షన్ అయి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రియంబర్స్మెంట్ కోసము నెససరీ అండి. ఎవరికైతే అప్లికేబుల్ ఉందో బీసీ, అన్ని గ్రూప్స్కి, ఈడబ్ల్యూఎస్, సో వీళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. ఈవెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, బీసీ వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవాలి. అసలే 30 days టైం తీసుకుంటారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. వీలైతే రిక్వెస్ట్ చేసుకోండి, అక్కడ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్లో రిక్వెస్ట్ చేసుకొని కొంచెం కౌన్సిలింగ్ ఉందని చెప్తే కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ పేరెంట్ ఇన్ తెలంగాణ ఫర్ పీరియడ్ ఆఫ్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ 10 years తెలంగాణలో ఉన్నట్టుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అవుతుందండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్
చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్, ఎన్సిసిటి, మైనారిటీ సైట్ అప్లికేబుల్. సో ఎవరికైతే ఇవన్నీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, ఆర్మ్డ్ పర్సన్, స్టూడెంట్స్, చిల్డ్రన్, స్పోర్ట్స్, ఎన్సిసి, మైనారిటీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్టిఫికెట్స్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. చాలామంది ఇంటి దగ్గర ఉండే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. సో అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండే ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మనకు లాస్ట్ మినిట్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.